హమ్మయ్య మోంతా తుఫాను ముప్పు తప్పింది. తుఫాను తీరం దాటింది. ఛత్తీస్గఢ్ వైపు పయనించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెను ప్రమాదం నుంచి బయటపడింది. తీర ప్రాంతాల్లో స్వల్ప నష్టాలతోనే సరిపెట్టింది. మొత్తానికి ఏపీని గజగజలాడించిన మోంతా తుఫాను తీరం దాటింది. మంగళవారం అర్ధరాత్రి మచిలీపట్నం కళింగపట్నం దగ్గర, కాకినాడకు దగ్గరగా దక్షిణంగా నరసాపురానికి దగ్గరలో తీరం దాటినట్లు ఐఎండీ తెలిపింది. తీరం దాటినా తీవ్ర తుఫానుగానే కొనసాగుతుందని చెబుతున్నారు అధికారులు. గంటకు 85 నుంచి 95 కిలోమీటర్ల వరకు ప్రచండ గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే సమయంలో పొరుగున ఉన్న ఒడిశాలో కూడా దీని ప్రభావం కనిపించింది. ఇక్కడ 15 జిల్లాల్లో సాధారణ జనజీవనం స్తంభించింది. సైక్లోన్ ఎఫెక్ట్తో నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 23 సెంటీమీటర్లు, ఉలవపాడులో 17, చీరాలలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. అటు కోస్తాంధ్ర, తెలంగాణలోని పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. మోంతా తుఫానుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహించారు. కంటి మీద కొనుకు లేకుండా పనిచేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేశారు. తీర ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించారు. నిత్యావసరాలు, మౌలిక వస్తువులు కల్పించారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా తుఫాను పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసిన ప్రధాని మోదీ కేంద్రం నుంచి అన్ని విధాల సహాయక సహకారాలు అందిస్తామని చెప్పారు. ఇక పునరావాస శిబిరాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశానుసారం అటు మంత్రి నారా లోకేష్ మొత్తం తుఫాను పరిస్థితికి సంబంధించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ నిర్వహించారు. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ అధికారులను అలర్ట్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారు. ఎవరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కోస్తాంధ్రలో తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతో అధికారులతో నిరంతరం సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నారు. తుఫానుగా బలహీనపడడంతో గురువారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అవసరమైతేనే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని ప్రభుత్వం సూచిస్తోంది.